హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రియల్ టాక్స్ 22. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో నేనైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను అనమాట. జస్ట్ జ్యువెలరీ పెట్టుకుంటే అయిపోతుంది. అండ్ ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక లాగ్లో అయితే మీకు చూపించాను. అందులో డ్రెస్ కోడ్ కూడా అయితే మెన్షన్ చేశాను. అందులో అయితే చెక్ చేసుకోండి. ఫెస్టివల్ అంటే చాలా పనులే ఉంటాయి కదా. సో బయట డెకరేట్ చేయాలి, దీపాలు పెట్టాలి, పూజకి వెళ్ళాలి, ఇలాంటివి చాలానే ఉన్నాయి. నేను అన్నీ అయితే ఈ లాగ్లో అయితే చూపిస్తాను మీకు. సో నేనైతే రెడీ అయిపోయాను. దీపాలు అయితే పెట్టేద్దాం బయట. ఫస్ట్ అయితే ఇంటి ముందు పూలతో డెకరేట్ చేసేద్దాము. ఇది 3 కలర్స్ అయితే ఉన్నాయి. శిరా బంగారా చాలే. బయట డెకరేషన్ అయిపోయింది. వెళ్ళి దీపాలు కూడా పెట్టేసుకొని వచ్చేద్దాం. సో గాయ్స్, డెకరేషన్ అయిపోయింది, దీపాలు పెట్టడం కూడా అయిపోయింది. సో పూజ కోసం పిన్నెల ఇంటికి అయితే వెళ్తున్నాం. అక్కడ లాగ్ అయితే చూపిస్తాను నేను మీకు. ఇంకా ఫెస్టివల్ అన్నప్పుడు ఇంట్లో స్వీట్ ఉండడం కంపల్సరీ కాబట్టి మా స్వామి అయితే కొన్ని రకాల స్వీట్స్ అయితే పంపించారు. అందులో మేము ఎక్కువగా తినేది కోవా బర్ఫీయే కాబట్టి అవే ఎక్కువగా అయితే పంపించారు. माता श्री महाराज्ञी श्रीमत् सिंहासनेश्वरी चिदग्निकुंड संभूता देवकार्य समुद्यता उद्यर्भानु सहस्राभा चतुर्भानु समन्यता रागस्वरूप पाषाढ्या क्रोधकारांकुशोज्वलाः తీసుకుంటున్నారు సాక్షాత్తు లక్ష్మీ సో ఇప్పుడే పూజ అయిందనమాట. తాంబూలం తీసుకొని ఇక మా పిన్నింటి నుంచి అయితే వచ్చేసాను. మా అమ్మ కిచెన్లో ఏదో చేసేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం రండి. అమ్మా ఏం చేస్తున్నా? బెల్లమట్లేస్తున్నావా? నాకేనా? అయితే 2 కావాలి నాకు.
దివాళీలో నాకు ఇష్టమైనవి ఏమైనా ఉన్నాయంటే ఒకటి బెల్లం అట్లు, ఇంకోటి క్రాకర్స్. వేడిగా ఉంది. సరే నేనైతే తినేసాక కలుస్తాను, క్రాకర్స్ కాల్చుకోవడానికి వెళ్ళిపోదాం. సో గాయస్ నేనైతే అవుట్ఫిట్ చేంజ్ చేసుకున్నాను అనమాట. ఇదే నా అవుట్ఫిట్. సో మనం అయితే వెళ్ళి క్రాకర్స్ అయితే కాల్చుకొని వచ్చేద్దాం. ఓకే. సో గైస్ వ్లాగ్ చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.